గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరి క్వారీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తంగా క్వారీలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అడ్డుకున్నారు. ఉదయం నుంచి క్వారీ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళన బాటపట్టారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేయడానికి నోటీసులు ఇచ్చారు. పోలీసుల దౌర్జన్యం నశించాలి అంటూ నినాదాలు చేయడంతో నాయకులను పక్కన పెట్టేసి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ వచ్చి చూసి వెళ్ళిపోయాడంట. ఆయనకంటే మేము డ్రైవర్ని అప్పచెప్పాలంటే డ్రైవర్ని అప్పచెప్తే ఆయన కేసు రాస్తారంట. అదేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే అధికార యంత్రాంగం ఉన్నది దేనికి? కళ్ళ ముందు లారీ ఉంది, పక్కనే వెయింగ్ ఉంది. వెయింగ్ చేసి అది ఓవర్లోడ్ అయిందా లేదా, ఓవర్లోడ్ సంబంధించిందా కాదా అనేది కేసు రాయాల్సిన వ్యక్తి చూసి వెళ్ళిపోతా ఉన్నారంటే ఖచ్చితంగా ఇది స్థానికంగా ఉండే శాసనసభ్యుడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ప్రమేయం ఉంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అరాచకం జరగడానికి తోడ్పడుతుంది. ఎందుకంటే తవ్వేది వాళ్లే, తీసేది వాళ్లే, తోలేది వాళ్లే. కాబట్టి సామాన్యులు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని బెదిరించడమో, వాళ్ళ మీద కేసులు పెడతామని ఇది చేయటమో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చూసి ఈ ప్రాంతంలో జరుగుతున్న, ఎందుకంటే మేము అన్ని ఈ గ్రామాల్లో జరుగుతున్న మైనింగ్ ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తాం. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ జరిగే అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో మేము జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే దాని మీద చర్యలు, ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న ఒక ఆందోళన కూడా మేము పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మేము అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకంటే కళ్ళ ముందు ఇంత నిలువెత్తు సాక్ష్యాలు కనపడతా ఉన్నా కూడా అధికార యంత్రాంగం నిమ్మక నీరెత్తితే ప్రజలకి పాలనా యంత్రాంగం